తాజాంశాన్ని చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వల్లభనేని వంశీ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాలేంటి? వల్లభనేని వంశీకి రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని, అదే సందర్భంలో వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ కేసులో ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరితే కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇవ్వకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేసిందని చెప్పి సుప్రీంకోర్టుకు నివేదించింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని అదే సందర్భంలో రాష్ట్ర హైకోర్టు వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులను పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు వల్లభనేని వంశీకి ఇచ్చినటువంటి బెయిల్ మంజూరును ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి ఆ ఉత్తర్వులను పక్కన పెట్టి మరోసారి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసేటువంటి కౌంటర్ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇరువురి వాదనలు విన్న తర్వాతనే మెరిట్స్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే వల్లభనేని వంశీ తరఫున న్యాయవాదులు హాజరయ్యి పీటీ వారెంట్లు అనేక రకాలుగా తమను ఇబ్బంది పెడుతున్నారంటే, మేము మెరిట్స్ లోకి వెళ్లటం లేదు, దానికి సంబంధించినటువంటి విషయాలని ఏ ఉన్నా హైకోర్టులో చెప్పుకోవాలి తప్ప మా దగ్గర కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతోపాటు ఇప్పుడు అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇచ్చిన ముందస్తు ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ధన్యవాదాలు అరుణ్.